మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామనగర్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. వరలక్ష్మి గారు, అమరావతిలో అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, లక్షలాది కోట్ల పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినా కొంతమంది అమరావతి రైతులు స్ప్లిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడంలో ఉన్నటువంటి రాజకీయం ఏంటి? ఏమండి, రాజకీయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన అనే మాటలు ఎట్టుండయి? డూప్లికేట్ ఉద్యమం ఎవరు చేశారండి? నా మీద 26 కేసులు పెట్టారు. నా కొంత 3 ఎకరాల పొలం నేను, నా పక్కన మా ఊరాళ్ళు ఉన్నారు. ఎవరు డూప్లికేట్ ఉద్యమం చేశారండి? మా నాయకుడు ఇక్కడ, మా నాయకుడు ఇల్లు కట్టాడని అమరావతి కాన్స్టిట్యున్సీ, తాడికొండ కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచింది మీరు. రాజాపేట కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ మాయ మాటలు చెప్పి మా రైతులు కాంటారు. వీళ్ళందరూ గెలిచి డూప్లికేట్ వచ్చే కౌలు ఎవరైనా 3 ఏళ్ళు కౌలు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ అసైన్ భూములని కొంతమందికి, అసలు పట్టా భూములు ఉండాలి. మాకు 3 ఏళ్ళు వెళ్తాయంటే 3 ఏళ్ళు కౌలు ఆపాడు. ఆ కౌళ్ళని దక్షిణ సర్వా చేశారు. ప్రజెంట్ నిన్న కూడా మా అందరికి నిన్న 2 రోజులు కౌళ్ళు పడుతున్నాయి. ఎవరు కౌలు అయినట్టే అసైన్ భూములకి ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది, అన్ని జరిగిందని ఆడికి అయినా. మరి దళితులు మా చుట్టాలు, మా బాబాయిలు, మా మామయ్యలు అన్నది ఆమెకి అయినా సత్యాన్ని పాపం పనులు లేక ఈ పనులన్నీ చేసుకొని ఈ డబ్బులు ఇటువైందా మా వాళ్ళందరూ కుయ్యో మర్రాని రైతుల దగ్గర బాకీలు తీసుకొని ఎట్టో కట్ట రైతులు చూసి చూడకుండా ఇచ్చి కోట్లు. ఎవరు ఢిల్లీ పోయామంటే మేము ఎందుకు పోయామండి? కోట్లు మీరు ప్రతిపక్షం చేసి రైతుల్ని కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీగా తీసుకుపోయాడు. నడిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు పంచాయతీ ఆఫీస్ తెలియదు, ఊళ్ళో మా మగాళ్లే చూస్తారు. అట్లాంటి చాలా మంది ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఢిల్లీ పోయి మా బాధ మేము ఏమని ఎవరించామండి? ఢిల్లీలు రైలు వేసుకొని పోయి వీళ్ళు కోట్లు కూడా సందాలు అయిపోతే 11 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు పెట్టే లాయర్లకి మేము తట్టుకుంటామండి. లాయర్లు తీసుకొచ్చి నువ్వు సుప్రీంకోర్టులో పెట్టాం, హైకోర్టులో పెట్టాం. హైకోర్టులో రాజధాని ఇదేనని మీకు తీర్పిస్తే దానికి బెయిల్ ఖాతరు చేసి పక్కన పెట్టావు. మళ్ళీ సుప్రీంకోర్టు పోయావు 6 నెలలకి. నువ్వు రైతులను ప్రతిపక్షం చేసావా, టీడీపీని చేసావా? అక్కడ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోండి. ఈ కూర్చున్న నాయకులు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులు ముఖ్యం కానీ పార్టీలు కాదు, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యమని ప్రతి వాళ్ళు వచ్చి ఇందులో జాయిన్ అయ్యి కోట్లు సందాలు వేసుకోకపోతే మా కౌళ్ళు రాగా జరీ పొలాలు ఉండాలి, డ్రై ల్యాండ్ ఉండాలి 5 ఏళ్ళు, మరి డ్రై ల్యాండ్ ఉండాలి 3 ఏళ్ళు, వెట్ ల్యాండ్ ఉండాలి 5 ఏళ్ళు, సమర్పించుకుంటానే ఉన్నాం ఎకరానికి ఎంత అని ఇచ్చి మేము కౌళ్ళు పోయి 270 మంది రైతులు అలా లక్షణ అంటూ గడిచిపోయారు. ఇంకా ఆయన అమరావతిలో డూప్లికేట్ ఉద్యోగం వీళ్ళందరినీ సందాలు వేసుకోకపోతే ఎవరు ఇస్తారండి? సందాలు ఎవరో మాకు తగ్గాళ్ళు ఇచ్చారు. మా బాధలు చూడలేక ఏడుతున్నారు రోడ్డును పడి. నిరసనేనండి, ఉద్యమం కాదు, నిరసన. ఉద్యమం తగలలేదు. జగన్మోహన్ రెడ్డి ఉద్యమం సంగతి తగిలితే తెలిసేది. ఉద్యమం సంగతి తగల. ఏ ఫ్లెక్సీ ఎంత పెద్దది మా శిబిరం పక్కన ఉంటే ఒక్క రాయి ఒక్క మరక పడకుండా మేము చేసాం. అదే గాంధీ గారి సిద్ధాంతం. మేము సైలెంట్ గా నిరసనే అనుకుంటాం. నేను ఇప్పుడు కూడా ఉద్యమం అన్ను, అది నిరసనగానే చేసాం. నువ్వు ఎన్నాళ్ళు అయితే ఉండవు, అన్నేళ్ళు మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టావు. అందులో 1631 రోజులు నువ్వు దిగిపోయిన తర్వాత మాకు అమరావతి ముక్తి వచ్చింది. లేకపోతే అమరావతి లేదని మా మీద ఆడవాళ్ళని కొట్టారు, జల్ల పట్టుకొని లాగారు. నా చెవులు కూడా తెగితే కుట్లు వేయించుకున్నా. 26 కేసులు పెడితే మొన్నటిదా తిరిగా విజయవాడ కేసులకి. ఇవన్నీ చేసి ఇవాళ రైతులు వచ్చారంటే వాళ్ళందరూ ఇవాళ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ గారి మీద బాగా నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్ గదులు కట్టి రేకుల షెడ్లు చేస్తా ఏమండి మా పొలాలు పోతున్నాయని. ఇవాళ బాటం ఎందుకండి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే అసలు ఒక రోజు ఒక రైతుకు గాని ఆయన వచ్చి ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని మహిళలను పలకరించాడా? వచ్చి ఏందయ్యా మీ బాధ అన్నాడా? మమ్మల్ని ఎవరిని పలకరించిన వాళ్ళు లేరు. మేమేం చేయమంటారు? మా అడుగులో అడిగేశారు. మేము వెళ్ళాం ప్రతిపక్ష నాయకుడుగా, టీడీపీ నాయకుడు గారు వాళ్ళు ఏమండి మేమేంది మిమ్మల్ని చూసి భూములు ఇచ్చాము, ఇటు అయిపోయిన ప్రభుత్వం పోయింది, ఏం చేయమంటారంటే వాళ్ళు మా అడుగులో అడిగేశారు కానీ వాళ్ళ అడుగులో మేము ఇలా మీకు అండగా ఉంటామమ్మా అన్నారు. అంతే, మాకు అండగా. వాళ్ళేం ఉద్యమం చేయమని మాకేం చెప్పలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పాడో రయ్యను వచ్చి ఆడాళ్ళం మగాళ్ళం రోడ్డు మీద కూర్చొని ఏడ్చుకున్నాం. మేము ఈ పొలాలని ఏం చేయాలి? అసలు ఎట్టిచ్చి మొత్తం జంగిల్ కాంక్రీట్ మయం చేశారు, అన్ని కట్టి ఉండయి, అసలు ఎవరి పొలాలు ఏందో తెలియలేదు, ఏం చేయాలమ్మా అని మేము అందరం ఏడ్చుకొని రోడ్ల మీదకి వచ్చాం. ఎవరో చదివితే మేము ఉద్యమం చేయలేదండి. వాళ్ళు వద్దంట, వాళ్ళు చెయ్యొద్దులేమ్మా, మీ పార్టీ సెంటర్ కూర్చోండి, నేను సచివాలయం విశాఖపట్నంలో పెడతా, అసెంబ్లీ తీసుకెళ్లి మీరు ఉంచుకోండి, సంవత్సరానికి 40 రోజులు 30 రోజులు జరిగే అసెంబ్లీని మరి హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడతా, మీరు ఇంట్లో కూర్చోండి అంటే
10 సెంటు ఇచ్చింది కాక రాజధానికి మేము ఇంట్లో కూర్చుంటే మంచోళ్ళు, ఇంట్లో కూర్చోపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళని రెచ్చగొట్టాడు. మా ఆస్తులు పోతుంటే రెచ్చగొట్టేది ఏంటండి? మా పిల్లలు బంచొస్తుంది, రెచ్చగొట్టేది ఏంటి మమ్మల్ని? ఎవరు వరలక్ష్మి గారు సజ్జ అజయ్ గారి దగ్గరికి